తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభలు వివాదాస్పదంగా మారాయి. గొడవలు, కొట్లాట్లకు దారితీశాయి. పలుచోట్ల స్థానిక ప్రజలు గ్రామ సభలో అధికారులను నిలదీశారు. అర్హుల పేర్లను ప్రకటించకుండా అధికార పార్టీ నేతలకు సంబంధించిన వారి పేర్లను మాత్రమే ప్రకటించారని చాలా ప్రాంతాల్లో ప్రజలు ఆందోళనకు దిగారు. అసలైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ముగ్గురు పేర్లను ప్రకటించి తమ పేర్లను ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు. జాబితాలో తమ పేర్లు లేవని పలుచోట్ల వాగ్వాదానికి దిగారు. అధికారులను పట్టుకుని ఎక్కడికక్కడ నిలదీశారు. హన్మకొండ జిల్లా కమలాపూర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామ సభ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లిస్టుపై అధికారులను ప్రశ్నించారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. మీ హయాంలో ఏం చేశారంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఇరు వర్గాలు టమోటాలు, కుర్చీలు విసురుకున్నారు. పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో భారీగా పోలీసులు మోహరించారు. ఆందోళనకారులను సముదాయించారు. కింద కూర్చుని కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాంగ్రెస్ నాయకులు. గ్రామ సభల జరుగుతున్న తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు తిరగబడుతున్నారంటే ప్రభుత్వ ఫెయిల్యూర్స్ కు ఇదే నిదర్శనమన్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామ సభలో మాజీ సర్పంచ్ నాగరాజు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం బాధాకరమన్నారు. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు లేదని, ములుగు జిల్లా బుట్టాయిగూడెంలో కుమ్మరి నాగయ్య అనే దళిత రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం మనసు కలిచివేసిందన్నారు హరీష్. గ్రామ సభలో జరుగుతున్న ఇలాంటి వరుస ఘటనలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నాయని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని యావతో ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా, లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా జరపకుండా జాబితాను విడుదల చేయడంతో ప్రజల్లో గందరగోళం నెలకొందని ఆరోపించారు హరీష్ రావు. ఆత్మహత్యలు పరిష్కారం కాదని నమ్మి ఓటేసినందుకు నట్టేటా ముంచుతున్న కాంగ్రెస్ పార్టీపై కొట్లాడదామని ఆయన పిలుపునిచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్. శశిరేఖ, గత 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రజాపాలన గ్రామ సభల్లో మాత్రం నిత్యం ప్రతి గ్రామంలో కూడా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఏదైతే ప్రభుత్వము 6 గ్యారెంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పథకాల అమలు కోసము ఖచ్చితంగా ప్రతి పేద ఇంటికి మేము అందిస్తామని ఎన్నికల టైంలో కావచ్చు, ఆ తర్వాత మంత్రులు కావచ్చు ప్రతి సభలలో చెప్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎంతో ఆశతోటి ప్రజాపాలన పేరుతోటి అప్పుడు దరఖాస్తులు తీసుకున్నప్పుడు అన్నిటి కలిపి ఒకటే దరఖాస్తు అని చెప్పినటువంటి అధికార యంత్రాంగము ఆ యొక్క ప్రజాపాలన దరఖాస్తులకు ఒక కోడింగ్ ఇస్తాము, ఆన్లైన్ లో మొత్తం కూడా మీకు ప్రజెంట్ చేసి ఇస్తామని చెప్పారు. ఆ తరుణంలో అన్ని పథకాలకు అప్లై చేస్తున్న పేద ప్రజలకు మాత్రము నిరాశ మిగిలింది. ఆ నిరాశ నిస్పృహలో ఉన్న సమయంలో ఈ గ్రామ సభలు పెట్టి మళ్ళీ మేము అందరికి అందిస్తామంటూ కూడా లక్షల్లో అప్లికేషన్లు వస్తే కనీసం సింగిల్ డిజిట్స్ లో లబ్ధిదారులు లేకపోవడంతో అయితే ప్రతి ఒక్కరు కూడా నిరాశ నిస్పృహలతోటి గ్రామ సభలకు వెళ్లి అక్కడ అధికారులను ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యము, అధికారుల యొక్క సోమరితనం అయితే ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు ప్రభుత్వము చెప్తున్నప్పటికీ కూడా పథకాల అమలులో కావచ్చు, ఆ ప్రజాపాలన దరఖాస్తులను ఎంటర్ చేయడంలో నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ యొక్క తప్పిదాలు దొర్లాయనైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న వాళ్లకు తిరిగి రేషన్ కార్డు మంజూరు చేసి లేని వాళ్లను మరొకసారి నిరాశ నిస్పృహలకు గురి చేశారు. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో సుమారుగా 20 నుంచి 25 లక్షల మంది లబ్ధిదారులు వాటి కోసం ఎదురు చూస్తున్నారు. కనీసము వాటి లోపల ఒక 1% కూడా రాని పరిస్థితి ఉంది. గ్రామాలలో
వేలల్లో అప్లికేషన్లు ఉంటే కనీసం 10లలో కూడా లబ్ధిదారులకు రేషన్ కార్డులు రాకపోవడం, ఇందిరమ్మ ఇల్లు రాకపోవడం, సర్వేల పేరుతోటి ఇప్పటికే ఒకవైపు సర్వే చేశాము, అప్లికేషన్ చేసిన ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి కూడా మళ్ళీ తిరిగి రాని వాళ్ళు గ్రామ సభల్లో అప్లై చేసుకోవాలని చెప్పడంతో అయితే అధికారులను తిరిగి ప్రశ్నిస్తున్నారు. గతంలో చేసిన అప్లికేషన్లు ఏమయ్యాయి, అదేవిధంగా కేవలం అధికార పార్టీ నేతలకు వారు చెప్పిన వారికే ఇస్తారా అంటూ కూడా గ్రామ సభల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు, స్వచ్ఛందంగా ప్రజలు అధికారులను ప్రశ్నించడమే కాకుండా అధికార పార్టీ నేతలను కూడా నిలదీస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దాన్ని అయితే కొంత మిగతా ప్రతిపక్ష పార్టీలు అటు బీఆర్ఎస్, బీజేపీలు కూడా ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న పరిస్థితి కూడా ఉంది. నిన్న ఒక బాధితుడు నాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి, నాకు ఇల్లు లేదు, నేను కటిక నిరుపేదనంటూ కూడా గ్రామ సభకు వచ్చి నాలాంటి వాడికి ఇవ్వకుండా ఎవరికి ఇస్తారని ప్రశ్నించిన తరుణంలో అటు అధికారులు కావచ్చు, ఇటు అధికార పార్టీ నేతలు ఇంత మనస్తాపం చెందే విధంగా అతన్ని తిరిగి ప్రశ్నించడంతో అతను మనస్తాపం చెంది పురుగుల మందు తీసుకొని ఆత్మహత్య యత్నం చేసిన పరిస్థితి ములుగు జిల్లాలో ప్రస్ఫుటమైతే ఈ రోజు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఇటు స్వయంగా ఎమ్మెల్యే పాల్గొన్నటువంటి గ్రామ సభలో అనేక మందికి రాలేదు అని నిరసన తెలియజేస్తూ కింద కూర్చొని పాడి కౌశిక్ రెడ్డి నిరసన తెలుపుతున్న క్రమంలో అటు అధికార పార్టీ కాంగ్రెస్ నేతలు, ఇటు బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వేదం చెలరేగి అక్కడ ఒక ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అటు ఎమ్మెల్యే పైన టమాటాలతో, చెప్పులతో దాడులు కూడా జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఇటు ఎమ్మెల్యేలను, అటు అధికార పార్టీ నేతలను, ఇటు అధికారులను ప్రశ్నిస్తున్నప్పటికీ అధికారుల దగ్గర ఎలాంటి సమాధానాలు కూడా లేవు. శశిరేఖ, ఎవరు కూడా ఆ గ్రామాలలో ప్రజలు పోయి ఎందుకు మాకు రాలేదు అంటే అధికారుల దగ్గర సమాధానం లేదు. ఇటు కలెక్టర్లు కావచ్చు, ఇటు అధికార యంత్రాంగం ఎవరు కూడా ఆ కింది స్థాయి ఉద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వకుండా, వీటిపైన అవగాహన కల్పించకుండా గ్రామ సభలు పెట్టడం తోటి ఈ ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుంటుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. రైట్, ఇక నల్గొండ జిల్లాలో జరుగుతున్న గ్రామ సభల వివాదానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్. శశిరేఖ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్రామ సభలు గందరగోళానికి గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. గత 2 రోజులుగా కూడా ఇటు చాలా గ్రామాల్లో గ్రామ సభలు రసాభాసాకు మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు సూర్యాపేట కావచ్చు, భువనగిరి, తుంగతుర్తి, నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లో 10 చోట్ల కూడా ఈ 2 రోజులుగా కూడా గ్రామ సభలు గందరగోళంగా మారినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రజాపాలనలో తిరస్కరించినే కాబట్టి ప్రజాపాలనలో అప్లికేషన్ చేసుకున్నటువంటి కొన్ని పథకాలకు సంబంధించి ఈ రోజు గ్రామ సభలో అప్లికేషన్ చేసుకోవచ్చు అని కూడా తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కావచ్చు, కొత్త రైతు భరోసా సంబంధించి కావచ్చు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అప్లికేషన్లు పెట్టుకోవచ్చు అని చెప్పడంతో ఇటు గ్రామ సభలకు కూడా గ్రామస్తులు పెద్ద ఎత్తున వచ్చి కూడా తమ అప్లికేషన్లు కూడా ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఆ నేపథ్యంలోనే అక్కడక్కడ కొంతమంది అధికారులు కావచ్చు, అధికార పార్టీ నేతలు కొంతమంది వివక్ష చూపుతున్నారని కూడా ఒక వర్గం అయితే ఆరోపణలు చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో గ్రామ సభలు కొంత రచ్చగా మారినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే కొద్దిసేపటి క్రితం తుంగతుర్తి నియోజకవర్గంలో తుంగతుర్తి మండల కేంద్రంలో కూడా గ్రామ సభ ఉద్రిక్తతకు దారితీసిన పరిస్థితి అయితే ఉంది. ఏకంగా ఆ సభకు ఎమ్మెల్యే మందుల సామీలు హాజరయ్యారు. మాట్లాడుతున్నటువంటి క్రమంలో లబ్ధిదారుల పేర్లు బయటపెట్టి, అంటే వివిధ పథకాలకు సంబంధించి ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, వివిధ పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులు, తమ గ్రామానికి సంబంధించినటువంటి లబ్ధిదారుల పేర్లు బయట పెట్టాలని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు డిమాండ్ చేయడం జరిగింది. అయితే కేవలం ప్రజల నుంచి దరఖాస్తులు మాత్రమే తీసుకుంటున్నామని, ఇంకా లబ్ధిదారుల ఎంపిక జరగలేదని అక్కడ ఎమ్మెల్యే చెప్తున్నప్పటికీ కూడా ప్రజాపాలనకు సంబంధించి కొంతమందికి గ్యాస్ సంబంధించి కావచ్చు, ఇటు అంటే గృహజ్యోతికి సంబంధించి, అంటే కరెంటు విద్యుత్ సంబంధించి కావచ్చు, పథకాలు రాలేదని కూడా కొంతమందికి వచ్చి కొంతమంది లబ్ధి పొందడం లేదని కూడా కొంతమంది అక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇలా పలు చోట్ల పలు గ్రామాల్లో కూడా ఇటువంటి సమస్యలు తలెత్తున్నటువంటి నేపథ్యంలో ఇటు అధికారులు కావచ్చు, అధికార పార్టీ నేతలకు గ్రామ సభల సంబంధించి కొంత ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. చాలా చోట్ల కూడా ప్రజాపాలనకు సంబంధించి కూడా 6 గ్యారంటీలు కొంతమందికి రావడం, కొంతమంది రాకపోవడం వంటి అంశాలపై కూడా గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. గతంలో తీసుకుంటే అప్లికేషన్ సంబంధించి చాలా మంది అప్లికేషన్స్ పెట్టుకున్నప్పటికీ కూడా 6 గ్యారంటీలు రాకపోగా
ఆ, ఆ, మళ్ళీ ఈ అప్లికేషన్స్ ఎందుకు తీసుకుంటున్నారని కూడా కొన్ని చోట్ల కూడా నిరసనలు అయితే వ్యక్తం అవుతా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇలా పలు చోట్ల Okay, right. గ్రామ సభలు ఉద్రిక్తంగా మారుతున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ అధికారులు మాత్రం కొంత ఆవేదనకు కూడా గురవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఓకే రైట్, థ్యాంక్ యూ కిరణ్. రైట్, ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్న గ్రామ సభలకి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గ్రామ సభలు అయితే వివాదాస్పదంగా మారుతున్నాయి. దాదాపుగా ఇటు అధికార ప్రతిపక్ష నేతల మధ్య గొడవలు కొట్లాలకు అయితే దారి తీసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు గ్రామ సభలకు వచ్చినటువంటి ప్రజలు కూడా అర్హులైన వారికి పథకాలను అందించకుండా అనర్హులకు మాత్రమే కేటాయించారనేసి వారు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గతంలో తాము ఇప్పటికే ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్నప్పటికీ కూడా తమ పేరు రాకపోవడంతో అయితే వారు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దాదాపుగా ప్రతి గ్రామాల వేలల్లో ఇటు అప్లికేషన్లు వచ్చినప్పటికీ కూడా లబ్ధిదారుల ఎంపికలు మాత్రం 10ల సంఖ్యలో ఉండడంతో అయితే ఇటు వారు అధికారాన్ని అయితే నిలదీస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే తాము అప్లికేషన్లు చేసుకున్నాం, మళ్ళా ఈ గ్రామ సభలో అప్లికేషన్లు చేసుకోవడం ఏంటనేసి కూడా వారు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఒకే కుటుంబానికి చెందిన 2-3 పేర్లు ప్రకటించి తమ పేర్లు ప్రకటించకపోవడంతో అయితే ఈ లబ్ధిదారుల ఎంపికలు మాత్రం పూర్తిగా ఏకపక్షంగా జరిగిందనేసి అయితే గ్రామాల ప్రజలు అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 4 రోజుల్లో లక్షల సంఖ్యలోనైతే ఇటు అధికారులకైతే అర్జీలు అయితే వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఈ అర్జీల్లో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలకు సంబంధించి అధిక మొత్తంలో రేషన్ కార్డులతో పాటు రైతు ఇందిరమ్మ ఇళ్లకు అత్యధికంగా అప్లికేషన్లు వచ్చినట్టుగానైతే ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గత 10 ఏళ్లుగా కూడా పూర్తిగా ఇటు రేషన్ కార్డుల కోసం వేలాది మంది దరఖాస్తు చేసుకున్నప్పుడు కూడా ప్రభుత్వం పెండింగ్ లో ఉంచడంతో అయితే తాము ఇబ్బంది పడటం, కనీసం కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా తమకు రేషన్ కార్డు అందుతుంది అనుకుంటే కూడా ఇప్పటికి కూడా అందలేని పరిస్థితులే ఉన్నాయనేసి వారు తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో ఇటు ఇళ్ల కేటాయింపులో కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాం. కనీసం ఇందిరమ్మ ఇళ్ళైనా తమ లాంటి నిరుపేదలకు వస్తాయంటే కూడా అవి ఇంట్లో ఉన్న వారికి మాత్రమే అప్పచెప్తారు. అంతేకాకుండా అధికార పార్టీకి చెందిన నేతలు ఎవరికైతే చెప్తున్నారో వారికి మాత్రమే మంజూరు చేశారనేసి ఇటు స్థానిక గ్రామస్తుల వద్ద నుంచి అయితే ఆరోపణలు అయితే వినిపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామ సభలో పోలీసులు లేదే గ్రామ సభలు నిర్వహించలేని పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. అయితే అధికార నేత పార్టీ పైన అయితే ప్రతిపక్ష పార్టీలు అయితే ఆరోపణలు చేస్తున్నారు. కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలోనే ఇటు ఎటువంటి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయకుండా హడావిడిగా గ్రామ సభలు నిర్వహించడం వల్లనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయనేసి కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి కూడా ఎక్కడ కూడా ప్రజలకు అమలు చేసిన సందర్భాలు లేవు. మళ్ళీ గ్రామ సభలు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారనేసి అయితే ప్రతిపక్ష పార్టీలు ఆరోపణ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. కరీంనగర్లో వివాదాస్పదంగా మారిన గ్రామ సభలకి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ ఫోన్ ద్వారా అందిస్తారు. విజయభాస్కర్. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఆ గ్రామ సభలు వివాదాస్పదంగా మారాయని చెప్పుకోవచ్చు. గొడవలు కొట్లాటలకు దారి తీశాయి. తాజాగా అంటే ఇటు హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లిస్టులో అధికారుల పైన ప్రశ్నించారు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. మీ హయాంలో ఏం చేశారంటూ కూడా తిరిగి కాంగ్రెస్ నేతలు ప్రశ్నించడంలో ఒకనొక గొడవ అంటే అక్కడ టమాటాలు కుర్చీలు విసురుకునే వరకు జరిగింది. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఈ హుజురాబాద్ లో జరిగినటువంటి వాతావరణం నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. అయితే నిన్న దాదాపు 24 గంటల క్రితం అయితే తాను నిరసన వ్యక్తం చేస్తున్నాను, తనను దూషించద్దు, తనను కొట్టవద్దు అంటూ కూడా పోలీసులకు గులాబీ మొగ్గనిచ్చినటువంటి కౌశిక్ రెడ్డి ప్రజల్లో కలిసిపోయారు. అయితే అర్హులకు కాకుండా అనర్హులకు ఎలా ఇస్తారు, అస్సాం పార్టీకి సంబంధించినటువంటి నేతలకు ఈ డబుల్ బెడ్రూమ్ల కేటాయింపు ఎలా చేస్తారంటూ కూడా ప్రశ్నించినటువంటి నేపథ్యం అయితే మనకు అక్కడ చూడవచ్చు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఉద్రిక్త వాతావరణం చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం నర్మాల్లో గ్రామంలో నిర్వహించినటువంటి ఈ కూడా గ్రామ సభ కూడా రసభాసగా మారింది.
ఆత్మీయ భరోసా, ఇంద్రమ్మ ఇల్లు రేషన్ కార్డుల జాబితాలో అధికారులు చదువుతున్న సమయంలోనే అర్హుల పేర్లు లేవంటూ కూడా గ్రామస్తులందరూ కూడా ఒక్కసారిగా అక్కడ అధికారులను అంటే నిలదీసినటువంటి ప్రయత్నం చేయడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులను అదేవిధంగా పోలీసులు కూడా సద్దుమరిగేటువంటి ప్రయత్నం చేశారు. ఆత్మీయ భరోసా కట్ ఆఫ్ తేదీ ఎలా ఉంటుంది, ఎందుకంటే ఇదంతా కూడా కంటిన్యూ ప్రాసెస్. అదేవిధంగా ఇందిరమ్మ కమిటీని కూడా రద్దు చేయాలంటూ కూడా అక్కడ గ్రామస్తులు భీష్మించుకున్నటువంటి కూర్చున్నటువంటి నేపథ్యం అక్కడ కనిపించింది. ఇక ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చాలా చోట్ల కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న చందంగా కూడా ఇక్కడ గ్రామ సభలు నడిచినటువంటి నేపథ్యం కనిపించింది. అర్హుల పేర్లు జాబితాలో ప్రకటించకుండా అనర్హుల పేర్లు అదేవిధంగా వారికి అనుకూలంగా ఉన్నటువంటి పేర్లను ఎలా పెడతారంటూ కూడా ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇక్కడ కనిపించింది. ఇక జగిత్యాల జిల్లాలో చూసినట్లయితే మల్లాపూర్ మండలం ముగిలిపేట గ్రామ సభలో కూడా ఉద్రిక్త చోటు చేసుకుంది. సభ సమయంలో మాజీ సర్పంచ్ నాగరాజు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేయాలని కూడా ప్రయత్నించినటువంటి నేపథ్యం ఆ జగిత్యాల్లో కనిపించింది. ఇక పెద్దపల్లిలో కూడా అడుగడుగున కొన్ని చోట్ల నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి 4 రాజన్న సిరిసిల్ల జిల్లా అనుకున్నా, జగిత్యాల అనుకున్నా, పెద్దపల్లి జిల్లా పరిధిలో ఉన్నటువంటి అనేక గ్రామాలలో కూడా హోరాహోరీగా జరిగినటువంటి నేపథ్యం. ఎక్కువగా కూడా ఇటు కారు పార్టీ అదేవిధంగా హస్తం పార్టీకి మధ్య కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసినప్పటికీ కూడా గ్రామస్తులు అదేవిధంగా లబ్ధిదారులు అర్హులైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు లిస్ట్ లో లేకపోవడంతో వారి నుంచి ఆగ్రహావేశాలు కూడా కట్టలు తెచ్చుకున్నటువంటి నేపథ్యం కనిపించింది. ఇక కొంతమంది అధికార యంత్రాంగం నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ అనుకున్న ఆర్డీఓతో పాటు కలెక్టర్ స్థాయి అధికారులు, జాయింట్ కలెక్టర్ తో పాటు వీరందరూ కూడా హామీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం అయితే కనిపించింది. మరోవైపు ఇటు ప్రజాప్రతినిధుల నుంచి మాజీ మంత్రుల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తినటువంటి నేపథ్యం కనిపించింది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇటు గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ సర్పంచ్ అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నటువంటి తరుణంలోనే ఇది కేవలం ప్రజలను లబ్ధిదారులు అంటూ కూడా నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గత సంవత్సర కాలంగా అదేవిధంగా ఈ రైతు రుణమాఫీ ఏదో ఉందో ఇది చెప్పేటువంటి ప్రయత్నంలోనే సభలు నిర్వహించారు తప్ప ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం కాదు. కేవలం ఓట్ల కోసం, రాబోయే ఎన్నికల కోసమే, లబ్ధి కోసమే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ కూడా మాజీ మంత్రులు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే నుంచి కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కూడా, ఎందుకంటే అనుకున్నటువంటి స్థాయిలో లబ్ధిదారులకు ఈ పథకాలు అందలేదు, ఈ పథకాలు అందనటువంటి సభను ప్రజా సభ ఎలా చెప్పుకుంటారంటూ కూడా నిలదీసినటువంటి నేపథ్యం అయితే మనకు చాలా చోట్ల కనిపించింది. ఇక పెద్దపల్లి జిల్లాలో చూసినట్లయితే దాదాపు అక్కడ పెద్దపల్లి జిల్లా ఇటు పక్కనే ఉన్నటువంటి మంచిర్యాల అనుకున్నా, మంతని అనుకున్నా, పెద్దపల్లితో పాటు ఇటు పక్కనే ఉన్నటువంటి ధర్మపూర్ లో కూడా దాదాపు ఇక్కడ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నటువంటి చోట్ల కూడా అనేక నిరసన కార్యక్రమాలు అయితే వెలువెత్తాయి. మరోవైపు అంటే చాలా చోట్ల బెడ్రూమ్లకు సంబంధించి డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారుల జాబితా ఏదైతే ఉందో లబ్ధిదారు జాబితాలో అర్హులైనటువంటి వారికి న్యాయం జరగలేదు అంటూ కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఓవరాల్ గా కరీంనగర్ లో జరిగినటువంటి కార్యక్రమం అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి నిరసనల పైన మాజీ మంత్రులు హరీష్ రావు కూడా విమర్శలు వ్యక్తపెట్టినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. ఎందుకంటే ప్రజా ఆగ్రహానికి ఇప్పుడే గురవుతున్నారు. సంవత్సర కాలంలో ఇంప్లిమెంట్ చేసినటువంటి పథకాలు కూడా వారికి అందలేదు, ఫెయిల్యూర్ ప్రభుత్వం అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు నుంచి కామెంట్ వచ్చింది. ఇక వారితో పాటు ఇక్కడ కరీంనగర్ లో ఉన్నటువంటి మాజీ మంత్రి గంగుల కమలాకర్ అనుకున్న ధర్మపురి అంటే జగిత్యాల జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నుంచి కూడా అనేక నిరసన కార్యక్రమాలు అయితే వెలువెత్తినటువంటి పరిస్థితి. కేవలం ఈ సమయంలో ఈ 6 నెలల సమయంలో ఏవైతే కొంతమంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారిని హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు తప్ప మొదటి నుంచి ఇస్తారన్నటువంటి కార్యక్రమాలు అనుకున్నా మొదటి నుంచి ఇచ్చేటువంటి ఏవి కూడా వారికి అందలేదు అని చెప్పేసి ఇక్కడ నుంచి విమర్శలు అయితే వెలువెత్తినటువంటి నేపథ్యం కనిపించింది. మొదటి నుంచి కూడా జరుగుతున్నటువంటి ఈ సభలకు పెద్ద ఎత్తున పోలీసులు అదేవిధంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా మాజీ మంత్రులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రజల నుంచి గ్రామ స్థాయిల నుంచి వార్డు నెంబర్ల నుంచి అంటే ఎన్నికలు అయిపోయినప్పుడు అంటే ఎన్నికలు జరగలేదు మాజీ వార్డు సభ్యులు అనుకున్న మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీ జెడ్పీసీల నుంచి కూడా అనేక నిరసన కార్యక్రమాలు అయితే వెల్లువెత్తినటువంటి కారణం కనిపించింది. అయితే ఇంకా సమయం ఉంది, కేవలం సంవత్సర కాలం మాత్రమే గడిచినప్పటికీ మరింత సమయంలో ఇప్పుడు ఏవైతే పొరపాట్లు జరిగాయో కొన్ని చిన్న లోటుపాట్లు జరిగాయో వాటన్నింటినీ కూడా నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. వారందరికీ అర్హులందరినీ గుర్తిస్తాం. వారందరికీ కూడా
ఏవైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా న్యాయం చేస్తామంటూ కూడా అధికార యంత్రాంగంతో పాటు ఇటు ప్రజాప్రతినిధులు కూడా నచ్చజెప్పేటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో అనేక కార్యక్రమాలు Right, భాస్కర్. ఉన్నటువంటి తరుణంలో వారికి లబ్ధిదారులో ఉన్నటువంటి వారిని ఏ విధంగా తీసివేస్తారు, కొంతమందికి సంబంధించినటువంటి లిస్టులను కూడా ఇటు గ్రామ పంచాయతీ కార్యక్రమ సభల వద్ద కూడా వారి లిస్టులను పేర్ల నుంచి తొలగించినటువంటి తరుణంలో ఏ విధంగా చెప్పకుండా తొలగిస్తారంటూ కూడా అనేక చోట్ల నిరసనలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే చూసాము. వాటన్నిటిని కూడా సర్ది చేస్తాం, నచ్చ చెప్తాం, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ప్రతి సంక్షేమదారునికి అన్ని అందేలా చూస్తామంటూ కూడా అధికార యంత్రాంగంతో పాటు నాయకులు కూడా నచ్చ చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేశారు. గత దాదాపు 2 రోజులుగా నిన్న ఇవాళ చూసినట్లయితే అంటే ఈ ఆగ్రహావేశాలు పెద్ద ఎత్తున కనిపించాయి. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా అనుకున్నా, జగిత్యాల అనుకున్నా, పెద్దపల్లితో పాటు కరీంనగర్లో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు అయితే జరిగినాయి. ముఖ్యంగా దాదాపు అంటే ఈ వారోత్సవాలు ముగిసిన తర్వాత గ్రామ సభల విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు కార్యక్రమాలు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు చోట్ల చేశారు. ఆ ఏరియాలో కూడా తమకు న్యాయం జరగలేదు, తమకు న్యాయం చేయాలంటూ కూడా కొంతమంది అర్జీ పెట్టుకోగా మరికొంతమంది అయితే నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. వీరందరికీ కూడా రాబోయే రోజుల్లో న్యాయం చేస్తాము, తొందరపడాల్సినటువంటి అవసరం లేదు అంటూ ఇటు అధికార యంత్రాంగంతో పాటు ఇటు నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విప్ అనుకున్న కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా న్యాయం చేస్తామంటూ హామీ అయితే ఇచ్చారు. చూడాలి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సిందే. కానీ అనేక సందర్భాల్లో అనేక చోట్ల కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కోకొల్లలుగా కనబడ్డాయని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ విజయ్ భాస్కర్.